ఆంధ్రప్రదేశ్ టెట్‌కి సంబంధించినటువంటి 2025లో రిలీజ్ అయిన అక్టోబర్ మంత్‌లో మనకి టెట్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా! ఈ అక్టోబర్ మంత్‌లో రిలీజ్ అయినటువంటి టెట్ యొక్క లేటెస్ట్ న్యూస్ చూసుకుంటే ఈ రోజుది. టెట్‌కు ఇన్ సర్వీస్ టీచర్స్‌కు సన్నద్ధం కావాలనేసి మనకి చెప్పడం జరిగింది. టెట్‌కు ఇన్ సర్వీస్ టీచర్స్ సన్నద్ధం ఏంటని చూసుకుంటే ఇప్పటివరకైతే ప్రెజెంట్ అయితే మనకి ఆల్రెడీ చాలామందైతే ఇన్ సర్వీస్‌లో ఉన్న టీచర్స్ అయిన వాళ్ళు టెట్ నోటిఫికేషన్ గురించి కొన్ని రకమైన ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొచ్చింది. ఏంటని చూసుకున్నట్లయితే 2010కి ముందల అంటే 2011కు ముందర మనకి డీఎస్సీగా ఎంపికైన అభ్యర్థులు ఎవరు కూడాను టెట్ ఉండేది కాదు అప్పుడు. అయితే వాళ్ళు కూడా ఈ ప్రెజెంట్ అయితే టెట్ క్వాలిఫై అయ్యి మాక్సిమం 2 ఇయర్స్‌లో క్వాలిఫై అయ్యి వాళ్ళు టీచర్స్‌లుగా కంటిన్యూ అవుతారనేసి మనకి సుప్రీం కోర్టు సెప్టెంబర్ 1న సెన్సేషనల్ న్యూస్ అనేది విద్యకు సంబంధించింది రిలీజ్ చేయడం జరిగింది. అయితే దాని ప్రకారం ఇన్ సర్వీస్‌లో ఉన్న కొందరు టీచర్స్ అయితే రివ్యూ పిటిషన్స్ వెయ్యాలనేసి కోరడం జరిగింది. రివ్యూ పిటిషన్ వేయకుండా ఏపీ గవర్నమెంట్ అనేది టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఏంటని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఏపీ గవర్నమెంట్‌తో పాటు మిగతా గవర్నమెంట్స్ కూడా సుప్రీం కోర్టులో అయితే దీనిపైన రివ్యూ పిటిషన్స్ వేస్తున్నది. అయితే దీనివల్ల నో యూజ్ అని కూడా కొందరు ఉపాధ్యాయులకు తెలుసు. అయితే ప్రెజెంట్ అయితే వాళ్ళు ఏ రకంగా సన్నద్ధమవుతున్నారో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికైతే సర్వీస్‌లో ఉన్న వాళ్ళైతే 3000 మంది పైగానే దరఖాస్తు ఆల్రెడీ చేసేసారండి. ఇన్ సర్వీస్‌లో ఉన్న టీచర్స్ అయితే. ఏ హోదాలో ఉంటే ఆ పేపర్ రాస్తే సరిపోతుంది. ప్రెజెంట్ అయితే వాళ్ళు ఎస్‌జిటిలో ఉన్నారా, ఎస్‌సిలో ఉన్నారా చూసుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి టెట్‌లో క్వాలిఫై అయితే సరిపోతుందని కూడా మనకు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఉపాధ్యాయులకు అవకాశం కల్పించిన విద్యాశాఖ. ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను సన్నద్ధం కావాల్సిందే. పక్కాగా అయితే క్వాలిఫై అవ్వాల్సిందే. కోర్టులో రివ్యూ పిటిషన్ వేయడానికి సిద్ధమైన ఏపీ గవర్నమెంట్ ఆల్రెడీ నిన్ననే ఇటువంటి వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఆల్రెడీ అనేది రివ్యూ పిటిషన్ అనేది మనకి మాక్సిమం 1 ఆర్ 2 డేస్‌లో అయితే మనకి వీళ్ళు ఫిల్ చేయడం అయితే జరుగుతుంది సుప్రీం కోర్టులో అయితే. అయితే ఎటువంటి వేసినా కూడాను వాటిని సుప్రీం కోర్టు తీర్పునైతే తిరస్కరించే రైట్స్ అయితే ఎవరికీ లేదు. ఇది తిరస్కరించాలంటే మనకి మళ్ళీ విద్యా హక్కు చట్టంలో అయితే కొన్ని సవరణలు చేయాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి కంపల్సరీగా అయితే సర్వీస్‌లో ఉన్న ప్రతి ఒక్క టీచర్స్ కూడాను టెట్ రాయాల్సిన పరిస్థితి అయితే నెలకొని పడింది. కాబట్టి ఇప్పటి నుంచే కొందరు టీచర్స్ అయితే ఆల్రెడీ మీరు స్టూడెంట్స్‌కి టీచ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క విద్యోన్నతి ఏంటి, వాళ్ళ యొక్క సైకాలజీ ఏంటి, మీకు గ్రిప్ కొద్దిగా గొప్ప ఉంటది కాబట్టి కొద్దిగా ప్రిపేర్ అయితే మాక్సిమం 2 ఇయర్స్ మీకు ఛాన్స్ ఇచ్చారు. 2 ఇయర్స్ తర్వాత అంటే 4 టెట్‌లు మీరు రాసి ఉండుకుంటే ఒక్కసారి టెట్ పాస్ అయిపోతే మరి ఎప్పుడు కూడా మీరు టెట్ రాసే అవకాశం కూడా మీకు అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్క సర్వీస్‌లో ఉన్న టీచర్స్‌కి కూడాను ఈ యొక్క విషయం అర్థమయ్యే ఉంటది. అలాగే వెన్స్‌డే అయితే నిన్నటి వరకు బుధవారం వరకు చూసుకుంటే టోటల్‌గా అయితే టెట్‌కి సంబంధించి 28,121 మంది అయితే టెట్‌కు దరఖాస్తు చేశారు. అయితే ఇన్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళే చూడండి మాక్సిమం 3,461 మంది అనేది వాళ్ళు అప్లై చేసేసారండి ఆల్రెడీ. అయితే మిగతా ఉపాధ్యాయులు కూడాను టెట్‌కి అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడడం వరకే ఉంది. కానీ ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడాను ఈ టెట్‌కి అయితే అప్లై చేస్తూనే ఉన్నారు. మీరు కూడా అది గమనించండి. ఓకే. అయితే రివ్యూ పిటిషన్ వేసినా కూడా నో యూజ్ అని కూడా వాళ్ళే కొందరు చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఎందుకు నో యూజ్ అంటే విద్యా హక్కు చట్టంలో సవరణ చేస్తే తప్ప ఉపశమనం కలగదని కొందరు ఉపాధ్యాయులు కూడా పేర్కొంటున్నారు. ఇది కూడా కరెక్ట్ పాయింటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఉపాధ్యాయులు ఆల్రెడీ సర్వీస్‌లో ఉన్న వాళ్ళు కూడాను చాలామంది అప్లై చేస్తున్నారు. మీరు కూడా అప్లై చేసేసుకోండి. నవంబర్ మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే నవంబర్ మనకి ఎప్పటి వరకు ఇచ్చారంటే మనకి 23 వరకు కూడాను మనకి ఈ యొక్క టెట్ యొక్క ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే మనకి డేట్లు కూడా అనౌన్స్ చేశారు. డిసెంబర్ 10న అయితే మనకి ఈ యొక్క టెట్ నియమిస్తున్నారు. అలాగే మనకి జనవరి 19 తేదీలోగా మనకి టెట్‌కి సంబంధించిన రిజల్ట్ కూడా ఇస్తారు. ఓకే. అయితే సైన్స్ సబ్జెక్ట్‌లో సిలబస్ సవాల్‌గా మారిందని కూడాను మనకి రాయడం జరిగింది. ఎందుకు రాయడం జరిగిందంటే సైన్స్ విద్యార్థులకి మ్యాథ్స్ కూడా ఉంటది కాబట్టి టెట్‌లో అది కొద్దిగా సవాల్‌గా అయితే మారింది. టెట్ అర్హతలో ఎటువంటి సడలింపులు లేవు. గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ సర్వీస్‌లో అవ్వచ్చు, ఇన్ సర్వీస్‌లో అవ్వచ్చు. సారీ ఎవరు సర్వీస్‌లో ఉన్నా ప్రెజెంట్ ఎవరైనా రాసినా కూడాను వాళ్ళకి ఎటువంటి పర్సెంటేజ్ అయితే టెట్‌లో ఇన్ సర్వీస్‌లో ఉన్న వాళ్ళు కొందరైతే పర్సెంటేజ్ తగ్గించండి. సర్వీస్‌లో ఉన్న వాళ్ళకైతే కొందరు అడగడం జరిగింది. అయితే దానికి ఎటువంటి సడలింపులు లేవండి. ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళు ఇచ్చిన పర్సెంటేజ్‌కే మాక్సిమం రావాలి. మనకి టోటల్‌గా టెట్‌లో 150 మార్క్స్ ఇచ్చారు కదా! ఈ 150 మార్క్స్‌కైతే అందులో ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే 60% మాక్సిమం మార్క్స్ రావాలి. బీసీ వాళ్ళకి 50% అలాగే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్‌లు ఎవరైనా ఉంటారు కదా! వాళ్ళకైతే 40% మస్ట్ అండ్ షుడ్ బి రావాలి. ఇది ఎవరంటే ఎన్‌సిటిఈ అంటే నేషనల్ కౌన్సిల్ టీచర్స్ ఎడ్యుకేషన్స్ సంబంధించినటువంటి సంఘం అనేది నిర్ణయించడం జరిగింది కాబట్టి పక్కాగా అయితే ఈ పర్సెంటేజ్‌లకైతే మీరు కంపల్సరీగా టెట్‌లో క్రాస్ అవ్వాలి.
అలాగే ఎస్ఏకి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి ఎక్కువ మంది ఏదో ఒక సబ్జెక్ట్ మాక్సిమం 6-10 తరగతి వరకు చెప్తుంటారు కదా! వాళ్ళు ఎంచుకునే సబ్జెక్ట్ అది సైన్సా? సోషలా? లేకపోతే మ్యాథ్స్ అనేది ఉంటది కదా! అయితే వాళ్ళు సబ్జెక్ట్‌లో చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ మాత్రం ప్రిపేర్ ఉంటారు. కానీ టెట్‌కి వాళ్ళు ప్రిపేర్ అయ్యేట్టు మాత్రం అన్ని సబ్జెక్ట్‌లు ప్రిపేర్ అవ్వాలి. అంటే లాంగ్వేజ్‌లు ప్రిపేర్ అవ్వాలి. సైన్సు, సోషలు అలాగే ఇవన్నీ కూడాను మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. అలాగే బయాలజీకి సంబంధించినవి చూసుకుంటే 20 మార్క్స్ అయితే బయాలజీ నుంచి వస్తాయి. మొత్తం 150 మార్క్స్‌లో వీళ్ళకి పెడాలజీ నుంచి 30 మార్క్స్, తెలుగు నుంచి 30, ఇంగ్లీష్ నుంచి 30, మ్యాథ్స్ నుంచి 20 అలాగే ఫిజికల్ సైన్స్ నుంచి 20 టోటల్‌గా 150 మార్కులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అలాగే మ్యాథ్స్ వాళ్ళు చూసుకుంటే సైన్స్‌కి కూడా సన్నద్ధం కావాల్సిందే. ఎందుకంటే వీళ్ళు మ్యాథ్స్‌లో ఇలా టెట్ రాయాలంటే కంపల్సరీగా అయితే సైన్స్ కూడా రావాలి. అలాగే సైన్స్ వాళ్ళకి కూడాను మస్ట్ అండ్ షుడ్ బయాలజీకి రాయాలంటే వాళ్ళు కూడా మ్యాథ్స్ అయితే రావాలి కంపల్సరీగా. కాబట్టి ఈ రెండిట్ల గురించి డిస్కషన్ అయితే జరిగింది. ఎందుకంటే బయాలజీ వాళ్ళు బయాలజీ రాయాలి. మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్సే రాయాలనేసి డిస్కషన్ చేయింది. అటువంటి మార్పులు ఏవి కూడా ఈ ప్రస్తుతానికైతే జరగలేదు కాబట్టి కంపల్సరీగానే మ్యాథ్స్, బయాలజీ ఇక్కడ 2 కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఎవరు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా కూడాను. అలాగే సోషల్‌కి సంబంధించిన విషయం చూసుకున్నట్లయితే సోషల్ సమతే అలాగే లాంగ్వేజ్ వాళ్ళకైతే 60 మార్క్స్ వాళ్ళు ఎంచుకున్న సబ్జెక్ట్ నుంచే వస్తది కాబట్టి ఫుల్ మార్క్స్ అయితే ఈళ్ళకి బానే ఉంటది. ఇంకొక విషయం చూసుకుంటే టెట్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు తగ్గించాలనేసి కూడాను మనకి ఈరోజు న్యూస్ ఆర్టికల్స్‌లో వచ్చేది. ప్రతి ఒక్క న్యూస్ ఆర్టికల్స్ వచ్చింది. ఎందుకంటే ప్రెజెంట్ చూసుకుంటే టెట్ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది రూ. 1000 అనేది ఎగ్జామినేషన్ ఫీజ్ అనేది కాస్త దాన్ని 500 చేయాలనేసి కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో కూడా ఎటువంటి మార్పు ఉండే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ అనేది ఆన్‌లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలామంది ఇప్పటికే ఆల్రెడీ ఇందాక మనం చెప్పాం కదా! ఒక నంబర్ 28,121 మంది అంతే బుధవారం వరకు ఇంతమంది అప్లై చేశారు. వీళ్ళందరూ కూడా రూ. 1000 పే చేసి ఈ యొక్క టెట్ అనేది కంటిన్యూ చేశారు. కాబట్టి రిమైనింగ్ కూడాను వీళ్ళు ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను మస్ట్ అండ్ షుడ్ బీగా అయితే మీరు బాగా ఆలోచించేసి టెట్‌కైతే అప్లై చేసేసుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.